మలేషియా అనేది ఓ అందమైన దేశం. అకస్మాత్తుగా ఓ విచిత్రమైన భయానికి ఇప్పుడు ఆ దేశం వేదిక అయింది. ఇప్పుడు అక్కడ పిల్లల నవ్వులు కనిపించడం లేదు, స్కూల్ బెల్ మోగడం లేదు, ఆటల గోల అస్సలే వినిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో నిశ్శబ్దం మాత్రమే గాల్లాగా తిరుగుతోంది. దాదాపు 6,000 మంది విద్యార్థులు ఒకే సమయంలో జ్వరంతో పడిపోవడం ప్రజల్ని షాక్ గురి చేస్తోంది. మొదట ఇది ఏదో చిన్న జలుబని అనుకున్నారు, కానీ రోజు రోజుకి సంఖ్య పెరిగే కొద్దీ అది జ్వరంగా మారింది. పిల్లల ముఖాల్లో అలసట, కళ్ళల్లో నీరసం కనిపిస్తుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలైతే చేపట్టింది, కానీ ఆ భయానికి సరిహద్దులు లేవు. మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే తిరుగుతుంది, అది సాధారణ జ్వరమేనా, లేదా కోవిడ్ మళ్ళీ పడగ విప్పిందా, లేదా మరొక రహస్య వ్యాధి రూపంలో మన ముందుకు వస్తున్న కొత్త ఉపద్రవమా? వీటన్నిటికి సమాధానం చెప్పలేక డాక్టర్లు కూడా తలపట్టు కూర్చుంటున్నారు. ఇటు దేశం మొత్తం ఒక్కసారిగా కలవరపడింది. ఒక స్కూల్ తర్వాత ఇంకో స్కూల్, ఒక జిల్లా తర్వాత మరో జిల్లా, ఇలా కేసులు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఒక్క వారంలోనే 97 క్లస్టర్లు నమోదయ్యాయి. ముందు ఇది చిన్న ప్రాంతాల వరకే ఉందని అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రీ స్కూల్ నుండి కాలేజీల వరకు ఈ జ్వరం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. పిల్లల దగ్గు, తుమ్ము, బలహీనత చూసి తల్లిదండ్రులు భయంతో పిల్లలను బయటకు పంపడం ఆపేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పర్యటనలు మొదలుపెట్టారు. స్కూల్స్కు గైడ్లైన్స్ జారీ చేశారు. మాస్క్ ధరించండి, గుంపుగా చేరొద్దు, శానిటైజర్ వాడండి అని చెప్పినా ఆ భయం మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి మనసులో అదే సందేహం, ఇది సాధారణ జలుబా లేదా మళ్ళీ పాత నీడ తిరిగి వచ్చిందా అనే అనుమానం కలుగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్కూల్స్లో వైద్య బృందాలు పనిచేస్తూనే ఉన్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారు. ప్రజలకు జాగ్రత్త సూచనలు ఇస్తున్నారు, కానీ భయం మాత్రం ఇంకా తగ్గలేదు. ప్రతి ఇంటిలోనూ చర్చిదే. కొంతమంది కరోనా రోజులు గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో విన్న ఆ సైరన్ శబ్దాలు, ఆ ఖాళీ రోడ్లు, ఆ మాస్కులు మళ్ళీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఇంతలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. మలేషియాలో కొత్త కోవిడ్ వేరియంట్ను ఆరోగ్య శాఖ గుర్తించింది. దాని పేరు XFG. ఇది గత జూన్లో ఇండియాలో మొదట కనిపించింది. ఇప్పుడు అదే మలేషియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ శరీర కణాలతో సులభంగా కలిసిపోతోంది. రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే శక్తి కూడా దీనికి ఉంది. ఇది సాధారణ వేరియంట్ అయితే కాదు, దీని వేగం, వ్యాప్తి, సామర్థ్యం బాగా భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పరిశీలనలో ఉన్న వేరియంట్గా ప్రకటించింది. శాస్త్రవేత్తలు ఈ వేరియంట్పై మరింత అధ్యయనం అయితే చేస్తున్నారు. వైరస్ స్వభావం మారడం సహజమని వారు చెబుతున్న ఈ మార్పు మానవాళికి మళ్ళీ కొత్త పరీక్ష తెస్తుందేమో అన్న ఆందోళన అయితే ఉంది. మలేషియా ప్రభుత్వం జన్యు పరిశీలనను పెంచింది. కొత్త కేసులను గుర్తించి నియంత్రించడానికి చర్యలు అయితే తీసుకుంటోంది. ఇటు ప్రజల భయం, సందేహం ఇంకా గాల్లో తేలుతూనే ఉంది. ఇది సాధారణ ఫ్లూకి సంబంధించిందేనా, లేదా మళ్ళీ మహమ్మారి విజృంభిస్తుందా అనే డౌట్ వస్తూనే ఉంది. సమాధానం ఇంకా తెలియదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, వైరస్లు ఎప్పటికీ నిద్రపోవు. అవి రూపం మార్చుకుంటూ మానవ జాతిని కొత్తగా పరీక్షిస్తూనే ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదేనండి.